మాట్లాడరా చెప్పురా అవుతుందా నాకు కొడతాడు చూస్తున్నాను నన్ను నొప్పి తెలవాలా నాకు ఎంత నొప్పి నువ్వు కూడా మీద యేసుడు ఏందన్నా నాకు అర్థం కాదు. వెల్కమ్ టు కేశవ్ జర్నీ గైస్. సో ఇవాళ వీడియో అయితే మనం అభినవ్ పైన చేయబోతున్నాము. సో లాస్ట్ వీక్ నా పైన డ్రోన్ ప్రాంక్ చేసిండు. నా మస్తు అయితే బాధ అనిపించింది. నాకు ఫుల్ లాస్ కూడా అయింది. ఆ సామాన్లు మర్చిపోయి వచ్చిన, రాంగ్ సామాన్లు తీసుకొచ్చిన, నాకు 3000 రూపీస్ లాస్ అయింది. సో పొద్దున్న నుంచి అయితే బండి కింద ఉంది. అది చూస్తున్నా మనిషి వస్తాడా లేదా, 1 వీక్ నుంచి చూస్తున్నా బండి దొరుకుతలేదా అని. సో దాని బండి పైన అయితే మొత్తం టోటల్ కేల్ కథం చేస్తా వాళ్ళ మొత్తం ఏమైనా సామాన్లు ఏమైనా కనిపిస్తే ఒకడైన్ చేసి పడేస్తా. సో గైస్ ఇదైతే అది బండి ఉంది ఇక్కడ. సో ఇది అని ఓలా బండి. సో ఇవాళ మనం దీనికి మొత్తం చూరా చేయబోతున్నాం. సామాన్లను ఇరగొట్టి పడేస్తాయింది. నిజంగానే చేస్తున్నా అని తెలియాలి ఆ బాధ ఏందో. సో జరసేపు ఆగండి, ఒక పోరోని ఫోన్ చేయాలా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ సామాన్లు నింపడానికి ఒక పోరోని కావాలి నాకు. సో చిన్ను అని పోయిన వీడియో ఉండే కదా, ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటానికి. సో నాకు హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే నేను ఇవంతా ఇప్పాలా. ఫస్ట్ స్క్రూ డ్రైవర్లు ఎట్టి ఇప్పాలా. అదే చిన్ను ఏడున్నారా, పొద్దున ఫోన్ చేసిన, ఈ బండి అయితే ఈడనే ఉంది, జర వస్తావా మళ్ళా? తొందర రారా, మళ్ళీ వచ్చినానుకో బిస్కెట్ అవుతుంది మొత్తము. ఆ సుక్కలు చూపి వచ్చేసినాం ఆ గల్లీలో. రైట్. సో గైస్ ఇప్పుడైతే చిన్ను వస్తుండు ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు వీడియోని మొత్తం బండి మొత్తం బట్టలు చింపేస్తుంది. ఇదైతే బండి మొత్తం పరేషాన్ అయిపోవాలి అడైతే. సో ఏదో ఇది బండి ఇది. సో ఇవాళ ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇగో ఇది తీస్తాం, అదే ఈ నల్లగడ్డలు తీసేస్తాం. ఇంకా మొత్తం క్రాష్ గార్డ్ ఏం గార్డ్ అంటాడు. మొన్ననే వేయించింది, మొన్న అంటే ఒక దో హఫ్తే వేయించింది. సో ఇది తీసేసి పడేస్తా. ఆడ బండి కింద పడతాను జాగ్రత్తగా అన్నీ తీసుకొని మరీ వేయించుకోండు. ఇంకోటి ఈ బండి అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చినానికి. ఈ బండి అన్న చాలా ప్రాణం. సో బండి అయితే ఆన్ చేసిన ఇప్పుడు. సో పాస్వర్డ్ లాస్ట్ టైం నాకు చెప్పింది 14771 చూద్దాము. అది చేంజ్ చేసిండ్రు, చేంజ్ చేసిండు. ట్రై చేస్తాను చూడు మళ్ళీ జర పాస్వర్డ్ అయితే చేంజ్ చేసిండు కొడుకు. నీ అమ్మ ఏం తెలుసా అంట, ఇంక ఓపెన్ చేయాలి. వాడు ఓపెన్ చేయాలని వాళ్ళు నాకు తెలియదు, ఏం చేస్తా తెలియదు. నా బండి ఓపెన్ కావాలి. కానీ మొన్న చేసినైతే గలతానా, ఏం గలత్? ఆ డ్రోన్ ప్రాంక్ అసలు చెప్తానే ఉన్నాం అవన్నీ కానీ. అవును కరెక్ట్. సో గైస్ ఇప్పుడైతే మొత్తం బండి అయితే హ్యాండిల్ లాక్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు బండి నాడ తీసుకుపోయి అంతా పడేస్తా. వాడు ఇక్కడైతే మొన్న డ్రోన్లో చూపించున్నా నా చెట్లు గిట్లు ఆడనే పడేస్తా. ఇప్పుడు సామాన్లు ఏం చేసుకుంటే చూద్దాం తర్వాత. ఏదో చూసుకుంటారా, అది చేసిందే గొప్ప తప్పు పెద్ద. లాస్ట్ టైం నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నానా. సో ఏమన్నా ఏం పెట్టుకుని వచ్చు. నేను ఏం చెయ్యా, మొన్న గిట్ట కార్ దగ్గర కట్టబెట్టిండు, ఇప్పుడు గిట్ట కట్టబెట్టిండు దారిలో. ఏం కట్టలు పెడతాడు ఏంద్రా నాన్న, ఈ బండి పోతుంది ఆరా మేము మజంకి. మరి అట్లనే ఒక పని చేయరా, మొన్న బండి సామాన్ ఫిట్ చేసిన వీడు ఫిట్ చేసినా కదా, అలా గడప మన కిటికీ కాడ స్కూటర్ ఉంటుంది, తీసుకురా మొత్తం స్క్రూలు తీద్దాం. నేను సో గైస్ ఇప్పుడైతే బండి అయితే మొత్తం ఇలాగ తీసుకొచ్చాను. ఇది ఎందుకు తీసుకొచ్చిన అంటే వీడికి ఇప్పటిలాగా ఈజీ ఉంటుంది నాకు. అది మొత్తం లోతుంగా అది కూర్చుంది బండి. రైట్. సో బండి అయితే పెట్టేసినాం మనం ఇప్పుడు. సో ఆ చిన్ను అయితే మన స్కూటర్ తీసుకోవడానికి పోయిండు. సో మనం ఇప్పుతుంటాం ఈ సామాన్లు ఇంకా. సో ఆడినాయి ఆ చెట్లు అనేది ఇది పడేస్తే ఇక మొత్తానికి కింద పాములు గీములు ఏమైనా ఉండండి నేను పడేస్తాడా. సో ఆయన ముఖం చూడాలి ఉంది నాకైతే అభినవ్. ఎందుకంటే బండి అయితే ఫుల్ ప్రాణం ఆయనకైతే.
ఓవెన్కి ఇవ్వడానికి కాదు కానీ ఇంట్లో మస్తు దమ్ చేసి వాళ్ళ డాడీతో కనిపించుకోండు. సో వీడియో చూస్తుంటాను మీరు అప్పుడు ఇప్పుడు అటు ఇటు డిస్కో డ్యాన్స్లు అవుతాయి మనకు. సో అభినవ్కి తెలియదు యాక్చువల్గా ఏమవుతుందని. అరే అసలు మంచి పని చేశారా నాయన. స్కూటర్ దొరికింది. సో మన దగ్గర మొత్తం బందోబస్తు ఉందన్నమాట. మన దగ్గర సామాను పానాలు గినాలు అన్నీ ఉంటాయి మన దగ్గర. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇది పట్టుకోరా. అది పట్టి ఇది మొత్తం అయ్యా ఏడ గుద్దిండో సీదా. వచ్చేసింది. అవి కూడా తీసేసినావా? తీసేసిన ఇది కూడా సెట్. సో ఏదైతే మనం తీసేసినాం అది రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ తీసేసినాం. ఇది మొత్తం పేపర్ ఉంది మొత్తం మీద. అమ్మాయి అభినవన్న వచ్చినా వచ్చినావు. ఏమైనా బండి తీసినావు? ఏంది ఏమైనా ఏం కాదు. ఇట్లా వాడే అయ్యా ఏమైనా అన్నా వద్దన్నా బండి పాటలు ఎందుకు పడేస్తున్నావు? బండి పాటలు అంతే. మళ్ళీ ఏమైంది మొన్న చేసినావా నా పైన ప్రాంక్ చేస్తే పాటలు పడేస్తావా అన్న? మళ్ళీ బండి ఎవరు తీసే ఫస్ట్? బండి నేనే తీసిన. బండి ఎట్లా తీసినావు? బండి నేను ఆడబెట్టినా అన్న బండి. ఇంతసేపు మాడు వేసిండు. మాడు కళాకారు ఉన్నాడు. ఏం చేసినావు? నువ్వు పాస్వర్డ్ చెప్పినావంట కదా దానికి. ఆయన అటు సైడ్ ఎందుకున్నావురా నువ్వు? మొన్న అందరం కలిసి ప్రాంక్ చేసినాం కదా, చెప్పలే నువ్వు? అది అదే ఆని పని ఎంత అడుస్తుండవు. వాడు చేసి నాకు చెప్పిండు. ఇప్పుడు ఏంది నువ్వు చేస్తావు నాకు పని? నీ వల్ల ఎంత లాస్ అయింది తెలుసా? లాస్ అయితే నా బండి మీద ఎవరైనా చేస్తారా అన్న? ఇది నువ్వు చేయలే నా పైన. మళ్ళా నువ్వు చేస్తే దెబ్బ మా సండే రోజు యాక్సిడెంట్ అయిందని తెలుసు నీకు. నేను కోటికి పోయినా నీ వాళ్ళు ఏ పెద్ద లొల్లేమైంది తెలుసా నీకు? బండి సామాన్లు ఆడు తప్పించిండు. నేను పోతే ఏమో బిల్లు అడిగిండు. బిల్లు లేదునాక బిల్లు పోయింది. మైకం నేను పడేసినాడా 4,000 రూపాయలు బొక్క నాకు. ఆ సామాన్ తీసుకున్నట్టుండు. ప్రాంక్ చేసినావు అన్న, వీడియో కోసం చేసినాము. నువ్వు బండి మీద ఎట్లా తీస్తావు? నీకు తెలియాలా ప్రాంక్? పోయి నా పైన చేస్తావా? నాకు దెబ్బ తగిలి ఇప్పుడు కూడా కాలు సురు అంటుంది నాకు. నేను సామాన్లు ప్రాంక్ చేసింది. అరే కాదు పోయి కరెక్టే ప్రాంకే చేసిండు. పొద్దున అన్నాడు నాకు ఏమని ఇట్లా చేద్దాము మనం బయట పోదామని. ఆయన పోయి నా పైన వేసిండు. ఆయనకి ఎంత మంచిగా చూసుకుంటానికి అన్ని చేసినాను. ఛానల్ కోసం అన్ని ఆయనకి ఏం కావాలంటే ఇచ్చినాను. అన్ని చేసినాను. నా పైన వేస్తాడు ఆడు. ప్రాంకే కదన్నా, ఏమైతే చిన్న పిల్లడు ఇప్పుడు దానికి బండికి దానికి ఏం సంబంధం అన్న? అంతే తప్పు కదా. ఎవరు తీసుకొస్తారన్న? అది ఇప్పుడు అలా పడేసిన. నేను డ్రోన్ పడేసిన్నా. డ్రోన్ ఆడనే కదా అన్నది. చెప్పలేదు. నాకు ఎంత టెన్షన్ అయింది అప్పుడు. నాకు ఎంత టెన్షన్ అయింది. ఇప్పుడు ఇది కూడా అమ్మాయి ఇది కూడా వాడేస్తాను. అమ్మ ఇప్పుడు ఏం చేస్తాయి? ఇవి వాడేస్తాయి. ఇది కూడా వాడేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? ఇప్పుడు ఎక్కువ ఏమైనా మాట్లాడినంటే అది కూడా చేస్తాయి. బండి మీద చూపిడేందన్న నాకు అర్థం కాదు. బండి సెంటిమెంట్ బండి సెంటిమెంట్ అయితే ఇప్పుడు సెంటిమెంట్ అని చెప్పి 4,000 ఇప్పుడు 4,000 రూపాయలు పోయింది. ఇప్పుడు నాకు ఎట్లా పోయింది 4,000? ఇప్పుడు సామాన్ తీసుకోవడానికి పోయినా కోటికి. బండి సామాన్ తీసుకోవడానికి పోయినా నేను. పోతూ బిల్లు ఇచ్చిండు. ఇంత ముందు కూడా మనం పోయినామా? క్లచ్ ప్లేట్లో కూడా పోయినామా లేదా? అది ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు చెప్పాడు? బిల్లు ఉంటే 4,000 ఎట్లా పోయింది? అవును. మళ్ళీ ఇప్పుడు వేరే సామాన్లు ఇచ్చినాడు. ఇస్తే నేను పైసలు రిటర్న్ ఇవ్వమన్నా. నేను ఎందుకు వాడిస్తే వాడిని అడుగు. మళ్ళా పైసలు ఎందుకు అడుగు? బిల్లు పోయింది కదా. అప్పటికే ఫోన్ చేసింది కదా. అవునన్నా నిన్ను చూసింది కదా. బిల్లు పోతే తీసుకోమను వాడిని. బిల్లు మాట్లాడరా, చెప్పురా. అవుతుందా నా కొడుతాడు చూస్తున్నాను. బండి చేయడం తప్పన్నా? అనిపించింది నీకు? నువ్వు అట్లా ఎట్లా చేస్తావు అన్న మీద అంత కాస్ట్లీగా అనుకుని? చేసామంటే ఏమన్నావు నువ్వు? నడన్నా వస్తున్నా ఇప్పుడే అని చెప్పి రప్పమని ఉరికి రాలేను. నాకు కానీ తర్వాత గలత అనిపించింది. అందుకే ఇప్పుడు అన్న సైడ్ వెళ్తున్నాను. గలత అనిపిస్తే నేను పొద్దున ఫోన్ చేసిండు. నేను అప్పటికి చెప్పిన అదే నేను సామాన్ తీసుకోవడానికి పోతున్నా పోయి సరే మనం వచ్చినాక అంత కూర్చొని సెట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాం మనము అని మంచిగా చెప్పినా అండి. పోయినా ఇప్పుడు వాడు మన మెకానిక్ కూడా ఏమైతే సామాన్ చెప్పిండో అది మొత్తం
సెట్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు ఉల్టా ఏమైంది, వాళ్ళ వేరే సామాన్ పట్టుకొచ్చేసాడు. ఆ బిల్ ఇచ్చిండు. ఓకే, బిల్ ఇచ్చినప్పుడు ఏంది, వాళ్ళు నాకు లాస్ట్ టైమే పోతే మనం క్లచ్ ప్లేట్ పట్టుకొచ్చినాం. మనకేమి ఈయన చేతుల్లో పెట్టినాం బిల్. అప్పుడు ఈయన పాపం ఏం చేసి పర్సులో పెడితే మొత్తం పోయిందన్నాడు, అలిగిపోయిందంటే అది ఒక్కడే అన్నాడు, సార్ నాకు బిల్లు ఉంటే నేను ఇస్తా, రీఫండ్ ఇస్తా. అదే ఆయనకి చెప్పినా నేను ఫోన్ చేసి నిన్న బండి తీసి పెట్టరా, అలా నొప్పి తెలవాలా నాకు, ఎంత నొప్పి. ఆ రోజు సంజయ్ కింద వాడి నేను అయినా కానీ నొప్పికి చెప్పినా కూడా, అదే నేను కోటికి పోతున్నారా సామాన్కి, వచ్చినాక మనం కూర్చొని చేద్దామంటే నువ్వు నా పైన చేసినావు చూడు, నాకు ఎంత ఖాళీని తెలుసా అది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నువ్వు నా పైన చేస్తావని. నువ్వు సరే లాస్ట్కి చెప్పినావు ప్రాంక్, కానీ వీడియో మధ్యలో అయితే నాకు ఎంత ఇదేంది. నేను ఒక్కనే చేసిన మళ్ళీ నువ్వే కదా మళ్ళా నువ్వు కూడా చేసిన నీ బండి పాస్ కాల్ చేసినానికి ఏమోరా, ఎప్పుడు చూసినావు నువ్వు బండి పాస్వర్డ్? తెలుసురా బండి పాస్. నేనే చెప్పిన పొద్దున్న నేనే ఫోన్ చేసినాను. ఫోన్ చేసి అదే అభినవ్ గారు బండి లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, ప్రాంక్లోనే చెప్పినా కదా, నీకు తెలవాలా ఇంకోసారి నాకు మజాక్ చేసేటప్పుడు నువ్వు తెలవాలా నొప్పి. ఇంకోసారి మీద చేసుడు ఏందన్నా నాకు అర్థం కాదు. అంతే భయ్, నువ్వు నా ఇష్టమున్న వస్తువు పని చేసినావు, నేను నీకు ఇష్టమున్న వస్తువు పని చేసినా. నేను ఎంత ఇష్టం ఉన్నారు పాటలు తీసి పడేస్తావా అన్న అట్లా చెట్ల భయ్, ఏమని పోయినది ఇంకా అన్నావు. లాస్ట్ టైం ఏమన్నా డ్రోన్ పోతే పాము ఉందన్నా అన్నావు కదా, ఓ తీసుకోపో అడగ పోతాడు వాడే పోవాలి. నువ్వే కదా నువ్వే కదా ఉన్నది ప్రాంక్ లో నచ్చలే అది అన్న మీద అన్న ఎంత నచ్చలే అని చెప్పొద్దు. ఎట్లా చెప్తావు నచ్చలే అని, ఎట్లా చెప్తావు మళ్ళా నాకు అది ప్రాంక్ ప్రాంక్ లాస్ట్ టైం ఇట్లనే నేను సరే నువ్వు డ్రోన్ ఎగిరేసినావు అన్నీ చేసినావు, నువ్వు మన కింద పడినప్పుడు ఎవరు పోయి తీసుకురావాలి కదా అని అన్నట్టు సరే పెట్టలే. ఏమన్నా తెలుసా అండి, నాకు పాములు గారు వస్తాయి, ఏం కాటేస్తే ఏంది అని. ఇప్పుడు నేను కాటేస్తే ప్రాంక్ ప్రాంక్ చేసినాను నేను పడేలే కదా. ప్రాంక్ అది ఎప్పుడు చెప్పారు, వాడు పడేలే కదా అన్న, అది మాకు తెలియదు కదా, రీసెంట్ కాదు కదా. సరే అయిపోయింది అది బండి డ్రోన్ పడేలేదు. ఓకే, ఇప్పుడు నాకు 4000 సామాన్ ఓడిస్తారు. 4000 సామాను నువ్వు వాడే కదా అన్న, వాడి ఇచ్చిన తప్పు వాడికి చెప్పు. వాడు ఇచ్చిన తప్పు కరెక్టే, నేను ఒప్పుకుంటా. వాడు బిల్ ఇచ్చింది కదా, ఆ బిల్ ఎవరి వల్ల పోయింది, బిల్ ఎట్లా పోయింది పోయిందంటే ఇటు ఫోన్ చేసిన అప్పటికి నేను టెన్షన్ తీసుకొచ్చేసాను నేను. అరే అన్ని స్టోరీ చెప్తున్నా నీకు స్టోరీ అనిపిస్తుంది అమ్మా, నీకు నీకు తెలియదా అన్న ఎంత బాగా చూసినా కదా పాటలు అన్ని, నేను పాటలు చూసినా కదా అన్ని పాటలు చూసినాను. ఫిట్ చేసుకున్నావు ఆ రోజు వచ్చి ఫిట్ చేసుకునే లోపల ఎన్ని పాటలు తీసుకొచ్చా నేను, తెచ్చినావు 2-3 పాటలు నేను 5 సామాన్లు తీసుకొచ్చిన. లెగ్ గార్డ్ పట్టుకొచ్చిన ఒకటి, ఆ లెగ్ గార్డ్ కూడా ఇరిగింది. అప్పుడు ఏమన్నా నేను లోపల ఇంజన్ సామాన్లు కూడా ఉన్నదాన్ని, అది BS4 BS3 ఇచ్చిండు నాకు. అది ఎంత సెంటిమెంట్ కూడా తెలుసు. మళ్ళీ నాకు ఎంత ఉండే రాబోయే, మళ్ళీ నాకు లేకుండే. అన్నకు కాదా అన్న మళ్ళా నీకు తెలుసు నాకు మొత్తం దెబ్బలు తగిలిన అయినా కానీ పోయినాను. అది మొత్తం ఎట్లిప్పినా అన్న నాకు అర్థం కాదు. సామాన్లు ఉన్నాయి కదా వేయించిన దానికి కొత్తగా నేను అవును తిప్పి తిరిగి నేను ఒకటేసారి వేయించిన, అది మొత్తం ఇప్పేసినాను. ఎంతసేపు ఏమన్నా చెప్పు. కింద దిగొచ్చరా, దారా దిగుదాం పా. నెక్స్ట్ టైం దొరకదా పడేది ఇంకేమైనా. మళ్ళీ నా పని ఎన్ని ప్రాంకులు చేస్తే అన్ని ప్రాంకులు అని కాదు, కానీ నాతో మజాకు లేకూడదు. నువ్వు సీదా ఎప్పుడైనా నీతో మజాక్ చేశానా? నా పక్క నుండి మళ్ళీ అటు వెళ్ళిపోయినావు కదా. సరే చూస్తా. చెప్తావా నువ్వు, తెలివి ఉందా నీకు? బండి పాస్వర్డ్ చెప్తావు. మొన్న ప్రాంక్ చేసేటప్పుడు ఇట్లనే అందరికి చెప్పుకుంటూ కూర్చోవాడు ప్రాంక్ అని చెప్పి బండి అమ్మేసి నాకు ఏం చేస్తావు? బండి ఎందుకు అమ్ముతా అన్న నేను? నా బండి ఈ నుంచి ఈడ దాకా తీసుకొచ్చినావు కదా నువ్వు, నా ఆడ పెట్టి పోయినా బండి ఆడ ఓపెన్ చేసి నేనే తీసుకొచ్చిన అని తెలవాలా, వాల్యూ తెలవాలా, ఏం తెలవాలని అడుగు. నాకు అది కావాలా, ఇస్తావా ఇయ్యవా? ఎందుకు తెచ్చియాలా? నాకు సంబంధం లేదు, నాకు తెచ్చియాలి. ఇప్పుడు సంబంధం నాకు సంబంధం లేదు, నాకు ఇప్పుడు అది కావాలా. తేవా తేవా నేను తీసుకురా రా పోయి. సరే సరే నేను చూపిస్తాను, చూసుకుందాం. ఏం చేసా చూసుకుందాం. పడేస్తావరా నువ్వు డ్రోన్ డ్రోన్ ఇప్పుడు నిజంగానే పడేసిన చూసుకో. పడేసినావు కదా, నిజంగా పడేసిన. పడేసినావు అది ఇప్పుడు పడేసిన వేరేది కొంటా పోయి.
కొనుక్కో, వేరే బరాబర్ కొనుక్కుంటా. ఇప్పుడు ఇది ఉంది కదా, వేపించుకోమలా నువ్వు. చేపించుకుంటా, నేను కూడా చేపించుకుంటా. డ్రోన్ ఎట్లా పడేస్తావు? ఎందుకు కొడుతున్నావు? డ్రోన్ ఎట్లా పడేస్తావు? ఎందుకు కొడుతున్నావు? మళ్ళా ఎందుకు కొడుతున్నావు? మళ్ళా మధ్య ఎందుకు మధ్యలో వస్తున్నావు? వస్తా బరాబర్ వస్తా వస్తా. నీకు సంబంధం ఏముంది? మావాడాడు మీ వాడైతే ఏంది? మావాడాడు బరాబర్ వస్తా. డ్రోన్ ఎట్లా పడేస్తాడు? పడేస్తాడు, మీరు పడేసినప్పుడు లేదా? ఎవరు చేసిండు? వాడు ప్రాంక్ చేసిండు అంతే. ఆ ప్రాంక్ అయితే లాస్ ఏంది నాకు? మీకు లాస్ అయితే అది మీ తప్పు. సంబంధం లేదు నీకు. దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకు లేదు? బరాబర్ ఎందుకు ఉంది. సంబంధం లేదన్న. మావాడు అన్నాడు. ఎట్లా చేస్తూ బరాబర్ వేస్తావు. ఎందుకు వేస్తావు? నువ్వు వేసినావు కదా. నువ్వేమంటావు? వస్తా బరాబర్ వస్తా. నువ్వేంది? నేను వస్తా. నువ్వేంది భయ్? వస్తా. నీకేమైతుంది? అవుతుంది మళ్ళా నాకు. ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? నేను మామూలు కోసం వస్తున్నా. రా మళ్ళా. ఏం వస్తున్నా చేస్తావు మరి. ఎంత? ఏంది? పడేస్తాడన్నా, ఎట్లా పడేస్తాడు. వాడు పడేస్తాడన్నా? వాడు పడేసే న్యాయమే. ఆ పాటలు పడేసినావు కదా అవును మరి, మళ్ళా, వాడు పాటలు పడేసినాడు, బ్యాగ్ పడేనా? ఎందుకు ఇస్తాడు? అసలు ఇయ్యను. డ్రోన్ ఎక్కువనా? ఏయ్, ఇయ్యకురా బే, ఇయ్యకు. ఇంకో 2-3 ఉంటే పట్టుకరా పో, పడేద్దాం. పడే పడే పో. ఇంకోటి. పో, పడే. పట్టుకరా పోరా. మళ్ళీ ఏడబోతావు చెప్పు. ఏడబోతావు నువ్వు? ఏడికైనా ఏడికైనా పోతాను. పోతాం. దినం ఉండొచ్చు భయ్. ఏడికైనా పోతాను. ఇవాళ నీ దినము ఆ, పోయింది, మర్చిపోతా నేను. వదిలేయి. ఆ, పోనీ. అట్లనే. మర్చిపోతా, వదిలేయి. వదిలేసేయి. ఆ పాట ఎట్లా పడేస్తాడన్నా? ఇదంతా కథేనాగా నువ్వు చూసుకో, వాళ్ళ నుంచి నేను చూసుకుంటా. అర్థమైందా? అవసరమే లేదు ఇంకా నీకు నాకు. ఏమా 4000 అదేందో పడేసి పో. అయిపోయింది ఒక పని. 10 గంటలు అయితే ఈ రోజు 10 గంటలు ఒకటి చేసి అయిపోయింది ఒక నేను పని. ఏదో ప్రాంక్ చేస్తే నా మీద నిజంగా బండి అయితే అరే పడేసిండు వేస్తా, కదా. వదిలేసారా బాబు. అయిపోయింది వదిలేసే. 4000 కట్టేసి అన్నకి. అన్న ఇప్పుడు అన్న చెప్తుందా నీ వల్ల బిల్లు అయిందని. ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్ ఉన్నది. ఆఫీస్ టెన్షన్ ఉంటాయి కదా, ఎన్ని చూసినాం. వదిలేసి 4000 సరే సరే అని ప్రాంక్కి ఇంత చేసిండు కదా, చూపిస్తా ఇంకా నేను ఎందుకు. జస్ట్ పడేసి అది పడేయకున్నా కూడా నేను ఆడ పెట్టి ప్రాంక్ చేసిన అన్నదికే సీదా పడేసిండు. ఇప్పుడు నాకు ఆ పాటలు కూడా దొరకవు, చూపిస్తాను నేను ఎందుకు. జస్ట్ చూస్తుండ్రు అంతే.